హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది ఏంజెల్ మేకర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా స్టార్టింగ్ లోనే అర్ధరాత్రి పూట డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్న ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయిని సీరియల్ కిల్లర్ గాడు వచ్చేసి నెత్తి మీద బలంగా కొట్టి అందులోనూ ఆ అమ్మాయి మొహానికి ఊపిరాడకుండా చేసేలాగా కవర్ వేసి ఆ అమ్మాయిని అక్కడి నుంచి ఈడ్చుకొని తీసుకెళ్లిపోతాడు. ఇదిలా ఉంటే ప్రశాంత నిద్రపోతున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే నిద్ర పట్టక అలా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇలా కాదని చెప్పేసి వర్కౌట్ చేస్తూ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా స్నానం చేద్దామని చెప్పేసి బాత్ టబ్ లో ప్రశాంతంగా పడుకుంటుంది. కానీ సడన్ గా అదే బాత్ టబ్ లో ఒక చిన్న బేబీ శవం కనిపిస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఉలికి పడలేస్తుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. కానీ హీరోయిన్ మాత్రం ఏమీ లేదండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ తన పనిలో తను బిజీగా ఉంటాడు. కాకపోతే ఆయన ఏంటంటే డల్ గా ఉంటాడు అనమాట. అందులో మన కథలో హీరోయిన్ కూడా డల్ గా ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు గర్ల్స్ పీజీ హాస్టల్ చూపిస్తారు. అంతేకాకుండా అక్కడికి మన కథలో హీరో వస్తాడు. బేసికల్ గా హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. హీరో రావడానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు సీన్ లో సీరియల్ కిల్లర్ గాడు ఒక అమ్మాయిని ఈడ్చుకుంటూ వెళ్ళాడు కదా, ఆ అమ్మాయిని అతి దారుణంగా చంపేశాడు. అందులోనూ ఆ అమ్మాయి పొట్ట దగ్గర నుంచి మెడ వరకు కత్తితో చీల్చేశాడు. దాంతో వాడేంటంటే ఆ అమ్మాయి శవాన్ని ఇక్కడే పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. ఆ అమ్మాయి కూడా ఏంటంటే మోకాల దండే వేసి ఉంటుంది. అంతేకాకుండా అక్కడికి వచ్చిన ఫోరెన్సిక్ డాక్టర్ హీరోకి జరిగింది మొత్తం చెప్తాడు. ఈ అమ్మాయి చేతిలో ఒక మెమరీ కార్డు దొరికిందండి. అంతేకాకుండా ఈ అమ్మాయిని ఎక్కడో చంపి ఆ కిల్లర్ గాడు ఇక్కడ తీసుకొచ్చాడు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత మొత్తం నిజాలు బయటపడతాయి అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే పీజీ హాస్టల్ ఓనర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయి ఇంతకు ముందు ఈ పీజీ హాస్టల్లో ఉండి వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. కాకపోతే ఇక్కడికి చాలా మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు ఏంటంటే ఇంట్లో గొడవైపోయి ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఈ ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. ఏది ఏమైనా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నేను రూమ్లు ఇస్తాను తప్ప వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటని చెప్పేసి నేను ఎంక్వైరీ చేయను. చనిపోయిన అమ్మాయి కూడా ఎవరో నాకు తెలియదు. కాకపోతే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉంది. ఆ అమ్మాయికి ఏ సమస్య వచ్చిందో నాకేం తెలియదు. ఏది ఏమైనా సరే కిల్లర్ గాని పట్టుకోండి. ఒక అమ్మాయిని అంత దారుణంగా చంపాడు వాడని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వల్ల పై అధికారం చూపిస్తారు. ఆవిడ ఏంటంటే ఆ కిల్లర్ కూడా అమ్మాయి దగ్గర మెమరీ కార్డు పెట్టేసి వెళ్ళిపోయాడు కదా, ఆ మెమరీ కార్డ్ ని ఓపెన్ చేయడానికి సైబర్ క్రైమ్ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ కావాలన్నమాట. దాంతో ఆవిడ ఏం చేస్తుందంటే హీరోయిన్ కి కాల్ చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ కూడా ఒకప్పుడు సైబర్ క్రైమ్ లో పోలీస్ ఆఫీసర్ గా పనిచేసింది. కాకపోతే తన పర్సనల్ సమస్య ఉండటం వల్ల కొన్ని రోజుల నుంచి తన లీవ్ లో ఉందన్నమాట. అందుకని హీరో వాళ్ళ పై అధికారి ఏంటంటే హీరోయిన్ కి ఫోన్ చేసి ఇలా ఒక మెమరీ కార్డు ఉంది, దాన్ని నువ్వు ఓపెన్ చేసి ఈ కేసులో మాకు నువ్వు హెల్ప్ చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తప్పకుండా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తన భర్తకి జరిగింది మొత్తం చెప్పి నేను ఇలా పని మీద పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నానని చెప్పేసి అంటంతో తాను కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి చూస్తే అక్కడ హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ పై అధికారం ఉంటుంది. హీరోని ఇంట్రడ్యూస్ చేస్తుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తనని పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత మెమరీ కార్డ్ చూపిస్తే దాని కంప్యూటర్ కనెక్ట్ చేసి చూస్తారు. చూస్తే పాస్వర్డ్ ఎంటర్ చేయమని ఉంటుంది అనమాట. అందులోనూ ఆ పాస్వర్డ్ కనిపెట్టడం హీరోయిన్ కి పెద్ద విషయం ఏం కాదు. చూస్తే దాని పాస్వర్డ్ ది ఏంజెల్ మేకర్ అనమాట. వెంటనే హీరోయిన్ కూడా పాస్వర్డ్ ని క్రాక్ చేసి ఎంటర్ చేస్తుంది. చూస్తే ఆ మెమరీ కార్డ్ లో ఒకే ఒక్క వీడియో ఉంటుంది. ఆ వీడియోని ఓపెన్ చేసి చూస్తే కిల్లర్ గాడు ప్రత్యక్షమవుతాడు. అందులోను వాడు ఏంటంటే ఆ అమ్మాయి చేతిలో చైన్స్ తో కట్టేసి పైకి లాగేసి నీ పేరేంటి అని చెప్పి అడుగుతాడు. బేసికల్ గా అమ్మాయి పేరు వేరే పేరు, కాకపోతే ఏంజెల్ మేకర్ అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఒక సువ్వ తీసుకొని ఆ అమ్మాయి పొట్ట దగ్గర నుంచి మెడ వరకు కోసేసి చంపేస్తాడు. ఆ విజువల్స్ చూడటానికి చాలా దారుణంగా ఉంటాయి. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. వెంటనే హీరో వాళ్ళ పై అధికారి ఉంది కదా లేడీ, ఆవిడేమంటుందంటే ఖచ్చితంగా ఈ కిల్లర్ గాని మనం పట్టుకొని తీరాలి. ఎందుకంటే వీడు ఈ హత్యలు ఇంతటితో ఆపడు, వీడు కంటిన్యూస్ గా చేసుకుంటూ పోతూనే ఉంటాడు. ఆడపిల్లలు భయంతో వణికిపోతారు. కాబట్టి వీడిని ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా పట్టుకోవాలని చెప్పేసి హీరోయిన్ ఇద్దరిని కలిసి ఈ కేసులో పనిచేయమని చెప్పేసి అంటంతో ఇద్దరు సరే అని చెప్పేసి ఒప్పుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోకి చెప్తుంది అనమాట, చూడు ఆ కిల్లర్ గాడు వాడు చేసే హత్యల్ని అందరూ చూసి భయపడిపోవాలి, ఆ తర్వాత వాడి గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాడు. అందుకని వాడేంటంటే శవాన్ని రోడ్డు మీద పెట్టడంతో పాటు ఆ వీడియోను కూడా మనల్ని చూసేలాగా చేశాడు. వాడికి తెలుసు పాస్వర్డ్ ఎవరో ఒకరు ఓపెన్ చేస్తారు అని చెప్పేసి, అందుకని పంపించాడని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమంటారంటే మా ఇద్దరితో గొడవైంది అమ్మ, అమ్మాయిని చదువుకోమని చెప్పి అంటూ ఉన్నాము, పద్ధతిగా ఉండమని చెప్పి అన్నాము, దానికి ఆ అమ్మాయి గొడవ పెట్టేసుకుని మా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. సర్లే కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చింది అనుకుంటే చివరికి శవం అయిపోయిందని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులని వీళ్ళిద్దరు ఏమంటారంటే ఆ అమ్మాయి రూమ్ చెక్ చేయొచ్చా అని చెప్పేసి అంటారు. చెక్ చేయండి అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరు రూమ్ మొత్తం వెతుకుతున్నప్పుడు వీళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే రూమ్ నిండా చాలా ఎక్స్పెన్సివ్
వస్తువులు ఉంటాయి. బేసికల్ గా వీళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వడం ఆపేశారు. అందులోనూ ఆ అమ్మాయికి కూడా పెద్దగా ఉద్యోగం ఏమీ లేదు. అలాంటిది ఈ అమ్మాయి డబ్బులు ఎలా సంపాదిస్తుందని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోకి ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే రొమాన్స్ చేయడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అవి చూసిన తర్వాత వీళ్ళు స్టన్ అయిపోతారు. అంతేకాకుండా వాటిని ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూపిస్తే వాళ్ళు కూడా స్టన్ అయిపోతారనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తారంటే చనిపోయిన అమ్మాయి ల్యాప్టాప్ తీసుకుని తర్వాత ఇస్తామండి అని చెప్పేసి అనడంతో వాళ్ళు కూడా సరే అంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆటోప్సీ జరిగే దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఫోరెన్సిక్ డాక్టర్ కూడా జరిగింది మొత్తం చెప్తాడు. చూడండి, ఈ అమ్మాయిని ఆ కిల్లర్ గాడు సొవ్వుతో మొత్తం కోసాడని చెప్పి అనుకున్నాం కదా, ఇది సొవ్వు కాదు. బేసికల్ గా అది షర్టు తగిలించుకునే హ్యాంగర్ లాంటిది అనమాట. దాన్ని వంచితే యూ షేప్ లో వస్తుంది కదా, దాన్ని తీసుకొని వీడు అమ్మాయిని కోసేశాడు. అందులోనూ ఆ యూ షేప్ ఉండే దాన్ని ఏంటంటే గర్భాన్ని తీసడానికి యూజ్ చేసేవాళ్ళు ఒకప్పుడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవును కదా అని చెప్పేసి అంటుంది. అందులోనూ హీరోయిన్ కి వచ్చే డౌట్ ఏంటంటే ఒకవేళ ఈ అమ్మాయి గర్భవతి అయితే వాడు దీన్ని యూజ్ చేశాడని చెప్పేసి అంటంతో డాక్టర్ ఎగ్జాక్ట్లీ అదే అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఎందుకంటే ఈ చనిపోయిన అమ్మాయి గర్భవతి అనమాట. ఆ అమ్మాయి గర్భాన్ని తీసేసి ఆ కిల్లర్ గాడు ఆ అమ్మాయిని చంపేశాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. కథలో ఒక అద్భుతమైన విషయం ఇప్పుడే రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు దాకా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు చూసినా డల్గా ఉండడానికి కారణం రివీల్ అవుతుంది అనమాట. అదేంటంటే ఒకప్పుడు హీరోయిన్ కూడా గర్భవతిగా ఉండేది. కాకపోతే తన కడుపులో పెరుగుతున్న ఆ బేబీ ఏదైతే ఉందో బ్రెయిన్ డ్యామేజ్ అవటం వల్ల అందులోనూ హీరోయిన్ కి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి తాను కూడా గర్భాన్ని తీయించేసుకుంది. అందుకనే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ గానీ బాధపడుతూ ఉంటారు ఆ విషయానికి. ముఖ్యంగా హీరోయిన్ స్నానం చేసేటప్పుడు తనకి టబ్బులో బేబీ కనిపించడానికి మెయిన్ రీజన్ కూడా అదే అనమాట. దాంతో హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు గర్ల్స్ పీజీ హాస్టల్ కి ఇంకొక అమ్మాయి కొత్తగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఓనరే భయపడుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని వద్దంటే బాధపడుతుంది. అలా అని చెప్పేసి ఉండమంటే కిల్లర్ గాడు చంపేస్తాడేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. మొత్తం మీద తను ఒక నిర్ణయం తీసుకుంటుంది అనమాట. నీకే భయం లేనప్పుడు నాకెందుకు, నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను చూసుకుంటా అని చెప్పేసి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తుంది. దాంతో ఆ అమ్మాయి కూడా హాస్టల్లో ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో ఇద్దరు కలిసి ఆ చనిపోయిన అమ్మాయి ల్యాప్టాప్ ని చెక్ చేస్తూ ఉంటారు. అలా చెక్ చేసేటప్పుడే వీళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. బేసికల్ గా చనిపోయిన అమ్మాయి ఏంటంటే ఆన్లైన్ లో సబ్స్క్రిప్షన్ ప్లాన్ పెట్టేసి వాళ్ళు ఎలా కావాలంటే అలా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంది కదా, సో వాళ్ళకి ఏంటంటే స్పెషల్ కంటెంట్ ఇస్తారు కదా, అలాగే ఈ అమ్మాయి ఏంటంటే ఒక డార్క్ వెబ్సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఫ్యాన్స్ కి ఎలా కావాలో అలా కనపడుతూ ఉంటుంది. వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. సో ఆ డబ్బులతోనే ఆ అమ్మాయి ఎక్స్పెన్సివ్ వస్తువులు కొంటూ ఉంది. అందులోనూ ఈ అమ్మాయి చనిపోవడానికి 2 రోజుల ముందు మాత్రం ఒకడు బాగా డబ్బులు ఇచ్చి ముఖ్యంగా తనకు కావాల్సినట్టు కనపడాలని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా కనపడింది. అందుకనే వాడు ఎక్కువ డబ్బులు ఇచ్చాడు అనమాట. దాంతో హీరోయిన్ కి ఏంటంటే వాడి మీద డౌట్ వస్తుంది. ఒకవేళ వీడే ఈ అమ్మాయిని విపరీతంగా ఇష్టపడి ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టి చంపేసి ఉంటాడేమో అని చెప్పేసి ఆ డబ్బులు పంపించిన వాడి గురించి మొత్తం తెలుసుకుని వాడు అడ్రస్ కనుక్కొని వెళ్తారు. వెళ్ళి చూస్తే వాడికి ఒక కూతురు కూడా ఉంటుంది. వాడిని బాగా ఎంక్వైరీ చేస్తారనమాట. ఎరా కూతురుని పెట్టుకుని ఎలాంటి పనులు చేసేదని చెప్పేసి. ఆ తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే మనోడికి డబ్బులు ఇచ్చి చూసే ఆనందం ఉంది కానీ మనుషులు చంపేంత ధైర్యం లేదు. మరి ముఖ్యంగా ఆ అమ్మాయి చనిపోయిన రోజు కూడా ఇంట్లో ఉండడని చెప్పేసి తన భార్య చెప్తుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది కిల్లర్ గాడు వీడి కాదని చెప్పేసి. ఇదిలో ఉంటే మరోవైపు గర్ల్స్ పీజీ హాస్టల్లో ఇంకొక అమ్మాయి కొత్తగా వచ్చింది కదా, రెండో అమ్మాయి. ఆ అమ్మాయి ఏంటంటే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది అనమాట. అక్కడికి కూడా కిల్లర్ గాడు వచ్చేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు. అంతేకాకుండా మరుసటి రోజు ఆ అమ్మాయి పనిచేసే ఫ్యాక్టరీ ఓనర్ చూస్తే అదే ఫ్యాక్టరీలో ఆ అమ్మాయిని చంపేసి ఉంటాడు. ఇంకేముంది, పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. మన కథలో హీరోయిన్ నిద్ర వస్తారు. వచ్చిన తర్వాత శవాన్ని చూస్తారు. ఆ తర్వాత ఆ అమ్మాయి చేతిలో ఉన్న మెమరీ కార్డ్ ని కూడా చూస్తారు. దాంతో ఇంకేముంది, హీరోయిన్ ఆ మెమరీ కార్డ్ ని తీసుకెళ్లి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తుంది. కాకపోతే ఆ మెమరీ కార్డ్ లో వైరస్ ఉందని చెప్పేసి చూపిస్తుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వైరస్ మొత్తాన్ని క్లియర్ చేసి ఆ మెమరీ కార్డ్ కి పాస్వర్డ్ మొత్తం ఎంటర్ చేసి అందులో ఉన్న ఫైల్ చూస్తే ఒకే ఒక వీడియో ఉంటుంది. అది కూడా ఆ అమ్మాయిని చంపిన వీడియో అనమాట. ఇంతకు ముందు కిల్లర్ గాడు మొదటి అమ్మాయిని ఎలా చంపాడు, ఈ రెండో అమ్మాయిని కూడా సేమ్ అలాగే చంపాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ పై అధికారి పరిగెత్తుకుంటూ వచ్చి టీవీలో ప్లే అవుతున్న వీడియో చూపిస్తుంది అనమాట. బేసికల్ గా కిల్లర్ గాడు ఏంటి అమ్మాయిని చంపిన తర్వాత వాళ్ళ దగ్గర మెమరీ కార్డు పెడుతున్నాడు. ఆ మెమరీ కార్డు వీళ్ళు తీసుకొని వీడియో చూస్తున్నారు. కానీ ఈ వీడియో కాస్త ఈ ఆఫీస్ నుంచి మీడియా వాళ్ళకి వెళ్ళింది. అందులోని మీడియా వాళ్ళు కూడా పోలీసులు మాకు ఇచ్చారు, పోలీస్ కంప్యూటర్ నుంచి వచ్చింది మాకు అని చెప్పేసి అన్నారు. అసలు మన దగ్గర నుంచి వాళ్ళకి ఎలా వెళ్ళింది వీడియో అని చెప్పేసి వీళ్ళు ఆశ్చర్యపోతారు. అదే సమయంలో హీరోయిన్ కి వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు 2 మెమరీ కార్డు అంటే నేను డైరెక్ట్ గా తీసుకొని వచ్చాను, కానీ ఫస్ట్ మర్డర్ జరిగినప్పుడు ఫస్ట్ టైం కార్డు తీసుకొని ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి రావడానికంటే ముందు ఎవరైనా ఓపెన్ చేశారా అని చెప్పేసి అంటంతో ఆ చేశాను అని చెప్పేసి హీరో అంటాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది. ఎందుకంటే హీరోయిన్ మెమరీ కార్డు తీసుకొచ్చి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తే అందులో వైరస్ ఉంది కదా, కాకపోతే హీరోయిన్ కి తెలుసు కాబట్టి వైరస్ క్లీన్ చేసింది. కానీ హీరోకి ఏంటంటే తెలియదు కాబట్టి ఆ మెమరీ కార్డ్ ని కంప్యూటర్ కనెక్ట్ చేసి ఆ తర్వాత పీకేశాడు. కాబట్టి ఆ కిల్లర్ గడు ఏం చేశాడంటే డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క కంప్యూటర్ ని వాడి మాల్వేర్ అందులోకి పంపించి
పంపించి అంటే ఈ మెమరీ కార్డు ద్వారా పంపించి హ్యాక్ చేశాడు. ఇంకా ముఖ్యంగా వీళ్ళ కంప్యూటర్స్ నుంచి మీడియా వాళ్ళకి ఆ వీడియో పంపించింది కూడా కిల్లర్ గాడే. ఈ విషయాన్ని గ్రహించిన హీరోయిన్ ఏం చేస్తుందంటే మొత్తం కంప్యూటర్ ప్లగ్లు మొత్తం పీకేస్తుంది. కాదండి, ఎవడైనా ఆన్లైన్ లో ఉన్నప్పుడు ఆ మెమరీ కార్డ్ ని కనెక్ట్ చేస్తాడా, మొత్తం ఆఫ్లైన్ చేయాలండి. నా గెస్సింగ్ ప్రకారం ఆ కిల్లర్ గాడు మనందరినీ చూస్తూ ఉన్నాడు, ప్రతిరోజు మనం ఏం చేస్తున్నామో కూడా చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నిజంగానే ఆ కిల్లర్ గాడు ఏంటంటే వీళ్ళ వీడియోని ఆడియోతో సహా వింటూ ఉంటాడు. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే కనెక్షన్ మొత్తాన్ని కట్ చేస్తుంది. ఇక మీదట మీరు ఆఫ్లైన్ లోనే వర్క్ చేయాలని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ సరే అంటారు. మరో పక్క కిల్లర్ గాడికి ఏంటంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రతి ఒక్క విజువల్ కట్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ కిల్లర్ గాడు చంపాడు కదా రెండో అమ్మాయిని, ఆ అమ్మాయి మెయిల్ ని హ్యాక్ చేసి ఆ అమ్మాయికి ఏమన్నా మెయిల్స్ వచ్చాయని చూస్తే అందులో ఆ అమ్మాయి గర్భవతి అని ఉంటుంది. అంతేకాకుండా తాను కూడా అబార్షన్ చేయించుకున్నట్లు అందులో రిపోర్ట్ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి అర్థమవుతుంది ఈ కిల్లర్ గాడు కావాలని చెప్పేసి ఇలా అబార్షన్ చేయించుకున్న వాళ్ళందరినీ టార్గెట్ చేసి మరీ చంపుతున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ కి రెండోసారి చనిపోయిన అమ్మాయి సోషల్ మీడియా అకౌంట్ నుంచి తనకి మెసేజ్ వస్తుందన్నమాట. అది కూడా హీరోయిన్ కూడా అబార్షన్ చేయించుకుంది కదా, దాని గురించి కిల్లర్ గాడు హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ కి అర్థం అవుతుంది ఆ అమ్మాయి అకౌంట్ నుంచి మెసేజ్ చేస్తుందంటే కిల్లర్ గాడే అని చెప్పేసి కిల్లర్ గాడు కూడా మెన్షన్ చేస్తాడనమాట. కాకపోతే హీరోయిన్ తెలివిగా ఏం చేస్తుందంటే వాడు ఇలాగే ఇంకొంచెం సేపు గనక చాటింగ్ చేస్తే వాడు ఐపీ అడ్రస్ కనుక్కొని ఎక్కడి నుంచి మెసేజ్ పంపిస్తున్నాడు చూడొచ్చు అని చెప్పేసి అనుకుంటుంది. కానీ 60% చెకింగ్ అయ్యే లోపు వాడు ఏంటంటే ఆఫ్లైన్కి వెళ్ళిపోతాడు అనమాట. బేసికల్ గా కిల్లర్ గాడికి కూడా తెలుసు ఇలా జరుగుతుందని చెప్పేసి వాడు ఇంకా తెలియకూడదు కదా, అందుకని ఆఫ్లైన్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తను ఎలాగో సైబర్ సెక్యూరిటీ కదా, ఈ హ్యాకింగ్ మీద బాగా పట్టున్న ఒక అతని దగ్గరికి వెళ్ళి ఇలాగా నాకు ఒకడు మెసేజ్ చేశాడు సోషల్ మీడియా నుంచి, వీడు ఎక్కడి నుంచి మెసేజ్ చేశాడు నాకు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి అంటంతో అతను ఏంటంటే డబ్బులు డిమాండ్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటుంది. వెంటనే తాను ఏమంటాడంటే సరే మీరు వెళ్ళండి, అతను ఎక్కడి నుంచి మెసేజ్ చేశాడో మొత్తం నాకు ప్రాసెస్ చేసి చెప్పడానికి టైం పడుతుంది, మొత్తం అయిపోయిన తర్వాత మీకే మెసేజ్ చేస్తానని చెప్పేసి హీరోని పంపించేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోని తీసుకుని ఇంటికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చిన్న పార్టీ ఉంటుంది, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు. వచ్చిన తర్వాత అందరూ కలిసి కూర్చొని సరదాగా భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుందంటే పిల్లాడు చనిపోయాడు, ఎందుకంత బాధపడుతున్నావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. చూడు మీ ఇంట్లో ఎవరు అలా చనిపోలేదు, అందుకని నీకు బాధ లేదు, నాకు అలా కాదు, నా బాబు నా జీవితం అనుకున్నాను, అలాంటి వాడు చనిపోయాడు అని చెప్పేసి తను బరస్ట్ అయిపోతుంది. అది విన్న తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి ఇంకా కోపం వచ్చేస్తుంది. చూడు నువ్వు మారుతావు అని చెప్పేసి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, నాకు బాధగా ఉంది పిల్లాడు చనిపోయాడు, కానీ నువ్వు నన్ను రోజు నేను అందులో ఉండలేను, కాబట్టి నీకు దండం అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా నిన్ను నేను వదిలేస్తానని చెప్పేసి తన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనోడు కూడా వెయిట్ చేసాడు అనమాట హీరోయిన్ మారిద్దని చెప్పేసి. కానీ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చనిపోయింది కడుపులో పెంచుకున్న పిల్లాడు, అలా ఎలా మర్చిపోతావు అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోకి ప్రాబ్లం మొత్తం చెప్పుకుంటుంది అనమాట. నా కడుపులో ఉన్న పిల్లాడికి బ్రెయిన్ డ్యామేజ్ అయిందంట, అబార్షన్ చేయాలన్నారు, కడుపులోంచి బయటికి తీశారు, కాకపోతే నేనేమన్నానంటే నాకు ఇష్టం వచ్చిన చోట నేనే నా పిల్లాడికి అంత్యక్రియలు చేసుకుంటానని చెప్పేసి నా పిల్లాడి బాడీ తీసుకున్నాను నేను. ఆ తర్వాత వచ్చాను నా భర్తకు చూపించాను, నాకు నచ్చిన చోట నా పిల్లాన్ని పూడ్చిపెట్టుకున్నాను, నేను ప్రతిరోజు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాను, పిల్లాన్ని ఎలా మర్చిపోవాలి నేను ఒక అమ్మాయిని 9 నెలలు కడుపులో పెంచేటప్పుడు ప్రతిరోజు నా పిల్లాడు బయటకు వస్తే అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేసి ఎన్నో కలలు కన్నాను, వీళ్ళందరూ ఏంటి నన్ను మర్చిపోమంటారని చెప్పేసి హీరోయిన్ తన పాయింట్ ఆఫ్ వ్యూ తన ప్రాబ్లమ్స్ మొత్తం చెప్తుంది. దాంతో హీరో కూడా తనకి ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆఫీస్కి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఒకటికి లొకేషన్ కనిపెట్టమని చెప్పేసి టాస్క్ ఇచ్చారు కదా, అతను ఏంటంటే లొకేషన్ కనిపెట్టి హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు. చూస్తే అదొక కంటైనర్స్ ఉండే ప్లేస్ అనమాట. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది, ఆ సైట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చూస్తే చాలా కంటైనర్స్ ఉంటాయి. వాటన్నిటిని మేనేజ్ చేసే మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్న కంటైనర్స్ లో ఎవరన్నా రెంట్ కి తీసుకున్నారో ఒక కంటైనర్ అని చెప్పంటంతో తీసుకున్నాడని చెప్పేసి ఆ కంటైనర్ చూపిస్తే హీరో ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళి చూస్తే లోపల ఒక అమ్మాయి ఉంటుంది. అందులోని కిల్లర్ గడ్ ఏంటంటే 3వ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అనమాట, కాకపోతే చంపలేదు. దాంతో మనకు అదిలో హీరో ఏంటంటే కొంచెం ముందుకెళ్ళి చూస్తే సడన్ గా ఎయిర్ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది అనమాట. కాకపోతే ఆ సౌండ్ కి మనుషులు చనిపోరు కానీ చెవులు మొత్తం గుయ్యి అని చెప్పేసి ఎక్కువ సౌండ్ రావడం వల్ల అక్కడే మైకం వచ్చి కింద పడిపోతారు. దాంతో హీరోయిన్ అక్కడే కింద పడిపోతారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత కిల్లర్ గడ్ వస్తాడు. వచ్చిన తర్వాత కట్టేసిన అమ్మాయిని గన్నుతో కాల్చి హీరోయిన్ దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుందాం అనుకున్నారా అని చెప్పేసి తన ముందే మాస్క్ తీస్తాడు. హీరోయిన్ ఏంటంటే ఆ కిల్లర్ గడ్ చూస్తుంది అనమాట. ఆ తర్వాత కిల్లర్ గడ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోకి మెలకు వస్తుంది. వాళ్ళు ఏంటంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ కిల్లర్ గడి మొహం చూసింది కదా, వాడి మొహాన్ని స్కెచ్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు గర్ల్స్ పీజీ హాస్టల్ ఓనర్ ఉంది కదా, ఆవిడ ఏంటంటే ఒక ప్లేస్ కి వెళ్తుంది. అది కూడా కిల్లర్ గాడ్ ఉండే ప్లేస్ కి వెళ్తుంది అనమాట. కాకపోతే సడన్ గా అక్కడికి కిల్లర్ గాడ్ వస్తాడు. వచ్చిన తర్వాత వాడు
వాడేంటంటే పీజీ హాస్టల్ ఓనర్ ని అమ్మ అంటాడు. దాంతో మనకే షాక్ అనిపిస్తుంది అనమాట. అందులోనూ ఈడే అమ్మాయిలను చంపుతున్నాడన్న సంగతి ఓనర్ కూడా తెలుసు. బేసికల్ గా ఈ కిల్లర్ గాడు ఫస్ట్ చంపిన అమ్మాయి ఏంటంటే పీజీ హాస్టల్లో ఉండేదన్నమాట. అందులోనూ వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. కాకపోతే ఆ అమ్మాయి గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత మనోడు ఏమన్నాడంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, పిల్లలు పుడితే పెంచుకుందాం అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఏమందంటే నాకు పెళ్లి పిల్లలంటే చిరాకు, నీతో సరదాగా టైం పాస్ చేశానని చెప్పేసి అంటంతో వీడికి కోపం వచ్చేస్తుంది అనమాట. అందులోనూ తనకి పుట్టబోయే పిల్లల్ని అబార్షన్ చేయించుకుందని చెప్పేసి కోపం వచ్చేసి ఆ అమ్మాయిని చంపేశాడు. అంతేకాకుండా ఎవరెవరైతే గర్భవతి అయిన తర్వాత అబార్షన్ చేయించుకొని కడుపులో ఉన్న పిల్లల్ని చంపేసుకుంటారు వాళ్ళందరినీ టార్గెట్ చేసి మరీ చంపుతున్నాడు. అందులోనూ కిల్లర్ గడు అమ్మకి అన్ని తెలుసు అనమాట. ఆవిడేమంటుందంటే అరే నిన్ను మోసం చేసిన అమ్మాయిని చంపావు బానే ఉంది, కానీ మిగతా వాళ్ళని ఎందుకు చంపుతున్నావు ఆపే అని చెప్పేసి అంటంతో వాడు మాత్రం ఆపనంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ కిల్లర్ గాడిని పొగుడుతూ వీడు మామూలుడు కాదు, 2 హత్యలు చేసింది వాడేను, వాడిని పట్టుకోవడం కష్టంగా ఉందని చెప్పేసి వాడిని పొగుడుతూ ఇంటర్నెట్ లో ఆర్టికల్ రాసిందనమాట. అందులోనూ పబ్లిష్ చేస్తా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ పై అధికారి ఏమంటుందంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, అలా చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదండి ఆ కిల్లర్ గాడు ఏంటంటే వాడి గురించి జనం ఏమనుకుంటున్నారు, వాడు జనంలో ఫేమస్ అవ్వాలని చెప్పేసి ఇదంతా చేస్తూ ఉన్నాడు, వాడికి మొత్తానికి జీవితంలో ఏదో జరిగింది వాడికి, అది అందరి మీద రిఫ్లెక్ట్ చేస్తున్నాడు, దీన్ని గనక మనం పబ్లిష్ చేస్తే అందులోనూ వాడేంటి అబార్షన్ అయిన అమ్మాయిలు మాత్రం టార్గెట్ చేస్తున్నాడు. అబార్షన్ చేసుకున్న అమ్మాయిలందరూ లిస్ట్ ఇంటర్నెట్ లో ఉంటుంది, అది ఒక స్పెషల్ వెబ్సైట్ లో ఉంది. అక్కడ ఎవరైతే కంటిన్యూస్ గా ఆ వెబ్సైట్ ని రీచ్ చేస్తున్నారో అంటే చూస్తున్నారో, మరీ ముఖ్యంగా మనం దీని ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన తర్వాత ఎవడైతే ఈ ఆర్టికల్ ని పదే పదే ఓపెన్ చేసి చూసి సంతోషపడతాడో రెండిటిని కంటిన్యూస్ గా చూస్తుంది ఎవడో అని చెప్పేసి మనం ట్రేస్ చేస్తే ఖచ్చితంగా విలన్ గాని పట్టుకోవచ్చు. ఇది జస్ట్ 50% ఛాన్స్ ఉంది, ట్రై చేద్దామని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అంటారు. హీరోయిన్ కూడా ఇంటర్నెట్ లో ఈ ఆర్టికల్ ని పోస్ట్ చేస్తుంది. హీరోయిన్ ఏదైతే గెస్ట్ చేసిందో కిల్లర్ గడలాగా ఆర్టికల్ ని చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ సైట్ ని ఎవరెవరు రిపీటెడ్ గా చూస్తున్నారని చెప్పేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటుంది. అందులో చాలా మంది ఉంటారు, హీరోయిన్ గెస్ట్ చేసినట్లు చాలా మంది ఉంటారు, కానీ అందులో కిల్లర్ గాని పట్టుకోవడం వీళ్ళకి కొంచెం కష్టం. కానీ కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఒక ఎక్స్ట్రాడినరీ ఐడియా వస్తుంది. అదేంటంటే కిల్లర్ గాడు 3 అమ్మాయిని చంపాడు కదా కంటైనర్ లో, ఆ అమ్మాయి పేరు ఇంటర్నెట్ లో ఎవడైనా సెర్చ్ చేశాడా, అందులోనూ అబార్షన్ చేసుకున్న వాళ్ళ లిస్ట్ లో ఎవడైనా సెర్చ్ చేశారా అని చెప్పి చూస్తే ఒకే ఒక్కడు సెర్చ్ చేశాడు, అది కూడా కిల్లర్ గాడు అనమాట. ఇంకేముంది వాడు అడ్రస్ ఎక్కడుందని చెప్పేసి వీళ్ళు కనిపెడతారు. చూస్తే అదేదో కాదు గర్ల్స్ పీజీ హాస్టల్ అనమాట. దాంతో హీరోయిన్ లోపలికి వెళ్తారు. వెళ్తే ఓనర్ ఉంటుంది, ఆ ఓనర్ కి జరిగింది మొత్తం చెప్తారు. చెప్పిన తర్వాత ఆవిడేమంటుందంటే నా పిల్లాడిని నేను పట్టిస్తాను, కానీ మీరు ఏం చేయకూడదు, వాడిని తీసుకెళ్లి మీరు జైల్లో వేసినా సరే నేను హ్యాపీగా ఉంటాను, ఎందుకంటే వాడిని జైల్లో చూసుకుంటూ ఉంటానని చెప్పంటంతో వీళ్ళు కూడా సరే చెప్పండి ఎక్కడ ఉన్నాడని చెప్పంటంతో వెనకాల ఇంట్లో ఉన్నాడని చెప్పేసి అంటుంది ఆవిడ. వీళ్ళు కూడా ఆ పీజీ హాస్టల్ వెనకెళ్ళి చూస్తే ఒక ఇల్లు ఉంటుంది, అందులో కిల్లర్ గడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి వీళ్ళు గన్నులు పట్టుకుని వెళ్లి చూస్తే వాడేంటంటే డ్రమ్ములు అమోనియం నైట్రేట్ పెట్టేసి బాంబు రెడీగా సెట్ చేసి పెడతాడనమాట. దగ్గరకు వస్తే బాంబును పేల్చేస్తాను మనం చనిపోతాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం లేదు నువ్వు వచ్చేసి నువ్వు తప్పులు చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ వాడేంటంటే హీరోయిన్ ని రెచ్చగొడతాడనమాట. ఏంటి నువ్వు కూడా అబార్షన్ చేసుకున్నావు కదా అని చెప్పేసి కామెడీ చేస్తూ ఉంటాడు. మామూలుగా హీరోయిన్ ఏంటి తన అబార్షన్ గురించి కానీ తన పిల్లాని కానీ తక్కువ చేసి మాట్లాడితే ఫ్రెండ్స్ గానీ సొంత భర్తనే లెక్క చేయదు. అలాంటిది కిల్లర్ గడు మాట్లాడితే ఊరుకుంటుందా, గన్ను తీసుకుని వాడిని కాల్చి అక్కడే చంపేస్తుంది. ఇంకేముంది డిపార్ట్మెంట్ లో కూడా వీళ్ళని ఎవరు ఏమనరు అనమాట, ఎందుకంటే చంపింది ఒక కిల్లర్ గాని కాబట్టి. అందులోనూ వీళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం చెప్తారంటే మేము అక్కడికి వెళ్ళేసరికి బాంబు పేల్చి అందరిని చంపేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు, మీరు కూడా లొకేషన్ లో చూశారు కదా అందుకని వాడిని చంపేశామని చెప్పేసి అంటంతో వీళ్ళ పై అధికారి కూడా సరే అంటుంది. ఆ తర్వాత అంతా అయిపోతుంది. హీరోయిన్ వెళ్లి ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి మెలకు చూస్తే ఎదురుగా కిల్లర్ వాళ్ళ అమ్మ గన్ను పట్టుకుని ఉంటుంది. అంతేకాకుండా తనతో పాటు రమ్మంటుంది. ఎక్కడికో కాదు ఆ గర్ల్స్ పీజీ హాస్టల్ దగ్గరికి అనమాట. ఎందుకు ఈవిడ ఇలా చేస్తుందంటే తన కొడుకుని ఏమీ చేయకుండా జైలుకు పంపిస్తా అని చెప్పేసి అంది కదా హీరోయిన్. కాకపోతే హీరోయిన్ చంపేసింది కదా, అందుకని ఆవిడకి బాధ అనిపిస్తుంది అనమాట. ఆ పీజీ హాస్టల్ దగ్గరికి వెళ్ళి చూస్తే 3 మొహాలకి మాస్క్లు వేసి ఉంటాయి. ఒకటి హీరో, రెండవది హీరో వాళ్ళ భార్య అనమాట, మూడోది వచ్చేసి హీరోయిన్ వాళ్ళ భర్త. హీరోయిన్ కి వీళ్ళ 3 ఎదురుగా ఉంటారు. వీళ్ళ 3లో ఎవరో ఒకరిని నువ్వు షూట్ చేయాలి, ఎందుకంటే నా కొడుకును ఆలోచించకుండా కాల్ చేసి చంపేశావు కదా అని చెప్పేసి అనడంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది అనమాట. తను ఎవరిని షూట్ చేయలేకపోతుంది. నువ్వు గనక ఎవరో ఒకరిని షూట్ చేయకపోతే 4 చంపేస్తానని చెప్పేసి ఆవిడ బెదిరిస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ షూట్ చేయకుండా ఏడుస్తూ ఉంటుంది. దాంతో ఆ పెద్దవాడి కోపం వచ్చేసి హీరో వాళ్ళ భార్యను కాల్ చేస్తుంది అనమాట. అందులోనే ఆవిడ గర్భవతిగా ఉంటుంది. దాంతో ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు ఈ కిల్లర్ వాళ్ళ అమ్మ ఏంటంటే హీరోయిన్ వెనకాల వచ్చేసి ఎవరో ఒకరిని కాల్చు అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ మాత్రం తనని తాను కాల్చుకుంటుంది. అందులోనూ హీరోయిన్ వెనకాల ఈ సీరియల్ కిల్లర్ వాళ్ళ అమ్మ ఉండటం వల్ల హీరోయిన్ కి
ఆ బుల్లెట్ తగిలి మళ్ళీ అదే బుల్లెట్ ఆవిడ కూడా తగులుతుంది. దాంతో ఇద్దరు కింద పడిపోతారు. కట్ చేస్తే కదా కొన్ని నెలల తర్వాత ఓపెన్ అవుతుంది. బేసికల్ గా హీరోయిన్ బతికే ఉంటుంది. అందులోను కిల్లర్ గడ వాళ్ళ అమ్మ, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ భార్యకి ఏమైందో చూపించరు గానీ హీరోయిన్ మాత్రం తన భర్తతో కలిసి తన కొడుకు సమాధి దగ్గరికి వెళ్తుంది. సమాధి చూసి ఆ తర్వాత ఇద్దరు భార్య భర్తలు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే హీరోయిన్ తన భర్తతో కలిసిపోయింది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.